వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, నర్రెడ్డి సునీతల డ్రామా గుట్టురట్టయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాళ్ళు లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఎవరున్నారనేది స్పష్టంగా తెలిసిపోయింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురై 5 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా వివేకా కూతురు నర్రెడ్డి సునీత, భార్య సౌభాగ్యమ్మ కడపలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు షర్మిల కూడా హాజరయ్యారు. ఈ సభకు మరో 2 కూడా హాజరయ్యారు. వారిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. వారిలో ఒకరు టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి కాగా, మరొకరు బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి. డాక్టర్ సునీత రాజకీయాల్లోకి రావాలని వారిద్దరూ కోరారు. టీడీపీలోకి రావాలని పరోక్షంగా వారు సూచించారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. అంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా కూర్చొని ఏదైనా కూడా ఒక ప్రజా కోర్టులలో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను అందరినీ కోరుతూ, ఇంటికి కానీ ఈశ్వరుడైనా పడలేరని, కానీ సిబిఐలు పట్టినారు 80%, 20% బ్యాలెన్స్ ఉంది. ఆ 20% మా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తేనే అది నిజమే న్యాయం. అది కూడా కాకుండా మీరు ప్రజాకోర్టులో కూడా న్యాయం చెప్పాలి వాళ్ళకు. ఆమెది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఫైట్ చేస్తుంది. చేతనైతే ఆమెకు కూడా మేము పార్టీని పక్కన పెట్టి ఆమె సిద్ధాంతాన్ని కూడా మీరందరూ కట్టుబాటు ఉండాలి. దయచేసి ఇక్కడ ఉండే గమనించే వాళ్ళందరూ ఆయన మీద ఎంత అభిమానంగా వచ్చినారో వాళ్లకు గట్టిగా స్టాండ్ ఇచ్చి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఏ పార్టీ అయినా వాళ్ళకు పరోక్షంగా స్టాండ్ ఇచ్చి నిలబడతాం రాజకీయంగా. ఈ సభకు దస్తగిరిని కూడా ఆహ్వానిస్తే బాగుండేదని స్థానిక ప్రజలు వ్యంగ్యంగా అంటున్నారు. వివేకాను తాను ఎలా నరికి చంపానో టీవీల ముందుకు వచ్చి అతను చెప్పాడు. వివేక హత్య కేసులో అప్రూవర్గా మారి బెయిల్ మీద బయటున్నారు. ఇప్పుడు పులివెందుల నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. అతన్ని పిలిస్తే ఎన్నికల్లో కాస్త మైలేజ్ అయినా వచ్చి ఉండేది కదా అని వ్యంగ్యంగా అంటున్నారు.